ఇండియన్ నేవీలో ఉద్యోగాలు పడినాయండి. నోటిఫికేషన్ వచ్చేసింది. 1, 2 కాదు 1110 పోస్టులండి. పిటి ఏంటంటే రీసెంట్‌గా మీరు ఈనాడులో ఫ్రంట్ పేజ్ ఆర్టికల్ కూడా చూసుంటారు. అది చూసాక నాకు బాధ అనిపించిందండి. మన ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని ఏమన్నా నోటిఫికేషన్‌లు పడితే 10 పోస్టులున్నా 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. అక్కడేమో వందల్లో, వేలల్లో పోస్టులు పడుతుంటే పాపం మన వాళ్ళకి తెలియట్లేదు. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందండి. ఈవెన్ తమిళనాడు వాళ్ళు కూడా వందల, వందల ఉద్యోగాలు సంపాదించేస్తుంటే మన వాళ్ళు కనీసం అప్లై చేయట్లేదు. చాలా బాధగా ఉంది. అప్లైయే చేయట్లేదు. అందుకే ఈ సమాచారం లోపం ఉండకూడదు. ఫిల్ చేద్దామని నేనైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి నోటిఫికేషన్‌ని మీకు ఇస్తానండి. ఖచ్చితంగా ఇస్తా. డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఇక షార్ట్స్ వగైరా ఎలాగో చేస్తున్నాం అనుకోండి. ఈ డీటెయిల్డ్ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు సాయం కావాలి. ఆ విషయం నాకు తెలుసండి. మీకు కాస్తో కూస్తో మెంటారింగ్ కావాలి. సలహాలు, సూచనలు ఇచ్చేవాళ్ళు కావాలి. మెటీరియల్ కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా మాక్ టెస్టులు కావాలి. అలాంటి మాక్ టెస్టులు ఇచ్చే స్టార్టప్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. ఎవరైనా మంచి పిల్లలు, పేద పిల్లలు ఉంటే చెప్పండి. వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగానే ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. మరి ఈ సమాచారం మీకు తెలిసిన ప్రతి వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాలి, అది నా టార్గెట్ అనుకొని ఎవరైతే కష్టపడుతున్నారో ఆ పిల్లలకి షేర్ చేయండి. ఆ పిల్లలు తెలియకపోతే కనీసం మీ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినా ఖచ్చితంగా అది ఆళ్ళకి చేరుతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సరే, నోటిఫికేషన్‌కి వచ్చేద్దాం. ఇండియన్ నేవీ 2025కి నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇక్కడ గ్రూప్ బి, గ్రూప్ సి అంటారండి. నాన్ గెస్టెడ్ క్యాడరే. కానీ 10థ్ క్లాస్ నుంచి ఐటీఐ, ఇంటర్మీడియేట్, డిగ్రీ, డిప్లొమా వీళ్ళందరికీ అవకాశాలు ఉన్నాయండి. అన్ని ఉద్యోగాలు ఉన్నాయి. జనరల్‌గా ఏమనుకుంటామంటే భారతదేశం గదా! ఇన్ని కోట్ల జనాభా గదా! 1000 పోస్టులే గదా! మనకొస్తాయా అని చాలామందికి డౌటు. ఆ వచ్చిన వాళ్ళ స్టాండర్డ్ ఒకసారి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారండి. అరే! ఎంత పెద్ద తప్పు చేశాము, అప్లై చేసుకోకుండా, గట్టిగా కష్టపడకుండా, ప్రిపేర్ అవ్వకుండా, రాయకుండా అని చెప్పి మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. సో, చేసిన పొరపాటు ఎలాగో చేసించాలు. ఇక అయితే ఆ పొరపాటు చేయొద్దు. ఎగ్జామ్ కొట్టాలంటే బీఎస్ఆర్బీఏ రాస్తాను, ఆర్ఆర్బీఏ రాస్తాను, ఇంక అక్కడితో ముడుచుకొని కూర్చుంటాను అని కాకుండా సేమ్ సిలబస్, అదే అర్థమెటిక్, అదే రీజనింగ్, అదే జనరల్ అవేర్‌నెస్, అదే ఇంగ్లీష్. మీకు తెలుసు కదండీ కొద్దిగా స్టాండర్డ్ అటు ఇటు ఉంటుంది. అంతకుమించి ఏముంది? సో, దయచేసి వీటన్నిటికీ అప్లై చేయండి. ఇంకిక్కడ ఏమేమి పడినాయి అనేది చెప్పేస్తాను. చార్జ్‌మెన్ అని చెప్పి, ట్రేడ్స్‌మెన్ అని చెప్పి, ఫైర్‌మెన్ అని చెప్పి, స్టోర్ కీపరు, మల్టీ టాస్కింగ్ స్టాఫు, పెస్ట్ కంట్రోల్ అండి. చెదలు కంట్రోల్ చేసేవాడు. ఇక సైంటిఫిక్ అసిస్టెంటు, డ్రాఫ్ట్‌మెన్, ఇతర పోస్టులు అంటున్నారు. అంటే ఇవి కాస్త హై క్వాలిఫికేషన్ డిప్లొమా, డిగ్రీ అన్నట్టు. మిగిలినవన్నీ ఐటీఐ, 10థ్ మీకు అర్థమైపోయింది కదండీ! వర్కర్ కేటగిరీ అన్నట్టు. అయినా గాని గవర్నమెంట్ ఉద్యోగమే, గవర్నమెంట్ జీతమే, సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉంది, హోదాకి హోదా ఉంది. మీకు తెలుసు కదా ఎంత డిమాండ్ ఉందో. సో, మరి 10థ్ క్లాస్ నుంచి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్‌లో కాస్త ఫిజిక్సు, మ్యాథ్సు ఉన్నవాళ్ళు ఎక్కువ పోస్టులున్నాయి. మిగిలిన వాళ్ళకి కూడా ఉన్నాయి, చూసుకోండి. ఇక వయసొచ్చి 18-25 సంవత్సరాలకి ఇచ్చారండి. 18, 25 సంవత్సరాలంటే జూలై 18, 2025 నాటికి కట్ ఆఫ్ గుర్తుంచుకోండి. ఇంకా రిలాక్సేషన్ లేదా అంటే అన్నిటికీ ఉంటుందండి. అన్ని పోస్టులకి ఉంటుంది కాబట్టి ఇక్కడగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా సడలింపు ఉంది. వాళ్ళకేమో 5 సంవత్సరాలు అలాగా, వీళ్ళకేమో 3 సంవత్సరాలు. మీకు తెలుసు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇస్తాను కదా! తినబోతూ ఎందుకు రుచి అడగటం. ఇక తేదీలు ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. జూలై 5 నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయిపోయింది. జూలై 18 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి? ఏం ఓపెన్ చేయాలి? ఏం నొక్కాలి? దయచేసి అవి అడగొద్దు. కాస్త ఓ గంట దాని మీద కూర్చోండి, వచ్చేస్తుంది. ఇండియన్ నేవీ నోటిఫికేషన్ 2025 అని గూగుల్‌లో కొట్టినా గానీ మీకు ఆ వెబ్‌సైట్ వస్తుంది. అయినా గానీ నేను ఇక్కడ ఇస్తున్నాను. కామెంట్ సెక్షన్‌లో, ఆ పోర్టల్‌లో డీటెయిల్డ్‌గా అది ఇస్తాను. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకా మిగిలిన విషయాలు ఫీజు గట్రా ఏంటంటే పెద్ద ఫీజు ఏం పెట్టలేదండి. ఓబీసీ వాళ్ళకి 295 పెట్టారు. ఎస్సీ, ఎస్టీకి, మహిళలకు కానీ, పీడబ్ల్యూడీ కానీ వీళ్ళకి జీరో ఫీజు అండి. ఏమీ లేదు. సో, రూ. 295 కాబట్టి. సో, అఫీషియల్ వెబ్‌సైటు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చూసుకోండి ఒకసారి. indiannavy.gov.in అని కొట్టండి, వచ్చేస్తుంది. లేదు cbt-exam.in అని కొట్టండి. ఈ రెండిట్లో ఏది కొట్టినా ఓపెన్ అవుతుంది. ఇక అప్లికేషన్‌లోకి వెళ్ళండి, ఫామ్ ఫిల్ చేయండి, ఫీజు పే చేయండి, ప్రింటౌట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఇక ఎగ్జామ్ ఏంటంటే సీబీటీ అండి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు తెలుసు కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలవాటు అవ్వటం కోసమే నేను చెప్పాను ఇందాక మాక్ మెంటర్ అని చెప్పి ఉంది, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని. అవి రాయండి, ఎంత రాస్తే అంత మంచిదండి. ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే అంత నాలెడ్జ్ వస్తుంది. ఈ అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ కూడా ఈ ఎగ్జామ్ సిలబస్ని బేస్ చేసుకొని వాళ్ళు డిజైన్ చేస్తారు. కాస్త డెప్త్ ఇస్తారు, ఈజీగా ఇస్తారు. కొన్ని వందల వేల టెస్టులు చేసి పడేస్తే ఏమవుద్ది, ఏమవుద్ది, అయ్యే క్వశ్చన్స్ వస్తాయి, కాస్త అటు ఇటు వచ్చినా ఇబ్బంది ఏం లేదు, పెట్టేస్తారు. ఇంకా టెస్ట్ ఎలా ఉంటుందంటే 100 మార్కులకి ఇస్తారండి. ఈ 100 మార్కుల్లో జనరల్ స్టడీస్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మీకు తెలిసిందే. 90 మార్కులకి 90 నిమిషాలండి. 100కి 100 మార్కులు, 100 క్వశ్చన్లు 90 నిమిషాలకు ఉంటుంది. ఇంకా లాంగ్వేజ్ వచ్చి హిందీ లేకపోతే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఇక్కడ ఈ ఒక్క ఎగ్జామ్ బేస్ చేసుకొని ఇక్కడ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. వీళ్ళందరినీ కూడా చక్కగా షార్ట్ లిస్ట్ చేసేసి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, మెడికల్ టెస్ట్కి పంపించేస్తారు. మెడికల్ టెస్ట్కి ఒకసారి వెళ్తే అక్కడ పాస్ అవ్వడానికి పెద్ద విషయం ఏముంటుంది, ఏదో మరీ భయంకరమైన రోగాలు ఇవి ఉంటే తప్పించి. సో అంటే ఆర్మీలో జనరల్ డ్యూటీ చేసేవాళ్ళు, నేవీలో జనరల్ డ్యూటీ చేసేంత గట్టిగా ఏం మెడికల్ టెస్ట్ ఉండదు, గుర్తుంచుకోండి. ఇవన్నీ తెలుసు కదా, కాస్త కింది స్థాయి ఉద్యోగాలే కాబట్టి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఈ 25 వరకే ఉంది, ఈ 25 వరకే టైం ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇంకా సందేహాలు, సమస్యలు చాలా ఉంటాయి మన వాళ్ళకి. ఆ సమస్యలన్నీ నేను తీరుస్తానండి. తీర్చడం అంటే నాకున్న కొద్ది టైంలోనే ఖచ్చితంగా నేనైతే హెల్ప్ చేస్తాను. అయితే మీరు ఎప్పుడు హెల్ప్ చేయగలనంటే కామెంట్లో మీరు పెడితే హెల్ప్ చేయగలను. మీ సందేహాలు, సమస్యలు అన్నీ కూడా కామెంట్లో పెట్టండి. నేను కామెంట్లు చదువుతున్నాను. ఒక టీం కూడా వర్క్ చేయడానికి త్వరలోనే పెట్టుకుందాం. ఎందుకంటారా, మన స్టేట్లో ఉద్యోగాలు ఎలాగో మనమే కొడతాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నవి ఆ ఉద్యోగాలన్నీ మనం తెచ్చుకోకపోతే ఎలాగండి? తెచ్చుకుందాం, కొడదాం. ఆ కొట్టడానికి కావాల్సిన స్ఫూర్తిని ఇస్తాను, ఆ కావాల్సిన టిప్స్ ఇస్తాను. ఇంకాస్త ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి నేను రాయట్లేదు కదా, నాకు అవసరం లేదు కదా అని వదిలేయకుండా చూసిన ప్రతి ఒక్కళ్ళు కనీసం మీ గ్రూపుల్లో, మీ వాట్సాప్ గ్రూపుల్లో జస్ట్ కాపీ పేస్ట్ కొడితే అదేనండి, షేర్ చేస్తే ఖచ్చితంగా కొంతమందికైనా ఉపయోగపడతాయి, వాళ్ళు వాడుకుంటారు. మోస్ట్ జెన్యూన్ కంటెంటే మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశమే కాబట్టి అంతకుమించి ఏమీ లేదు. సో మీరు కూడా మరి ఓ లైకో చేయండి. యూట్యూబ్ అల్గారిథం తెలుసు కదా, వాడే పంపిస్తాడు. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి ప్రతి నోటిఫికేషన్ గురించి చెప్తాను. మీకు ఇంకా ఏదైనా నోటిఫికేషన్లు కావాలి, ఫలానా నోటిఫికేషన్ గురించి చెప్పండి అని ఏమైనా ఉంటే అది కూడా చెప్పండి, అవి చెప్తాను. ఫలానా నోటిఫికేషన్కి అప్లై చేశాను, దానికి సపోర్ట్ కావాలంటే అది చెప్పండి, అది చెప్తాను. ఎందుకంటే బోల్డ్ అన్ని ఎగ్జామ్స్ రాసి ఉన్నాము, ఫ్యాకల్టీగా కూడా చేస్తున్నాము. కాకపోతే ఈ మధ్యకాలంలో ఉద్యోగంలో పడిపోయి ఖాళీ కుదరలేదు. కానీ మొన్న ఆర్టికల్ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించిందండి. మన వాళ్ళు 1%, 2%, 3% మాత్రమే కొడుతున్నారు. తమిళనాడు 15, 20%. ఇక నార్త్ ఇండియా చెప్పక్కర్లేదు, మొత్తం ఉద్యోగాలన్నీ వాళ్ళే పట్టుకుపోతున్నారు. సో మరి ఆ గ్యాప్ని మనం ఫిల్ చేద్దామండి. ఆ గ్యాప్ని ఫిల్ చేసి మన వాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగాలు కొట్టడానికి కావలసినట్టుగా నేనైతే రెడీ. మరి మీరు రెడీనా? రెడీ మీన్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.